వెల్కమ్ టు 9 వైబ్స్. ఒడిషా టు ఢిల్లీ వయా హైదరాబాద్ మీదుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న గంజాయి స్మగ్లింగ్ ముఠాను మహేశ్వరం ఎస్ఓటీ జోన్ చౌటుప్పల్ పోలీసులతో కలిసి పట్టుకున్నారు. ఈ ముఠా నుంచి 90 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సిపి సుధీర్ బాబు కథనం ప్రకారం యూపీ గజియాబాద్ కు చెందిన మహ్మద్ రయీస్ అఫ్రీది రిక్షా పుల్లర్ గా పనిచేస్తుండగా మధ్యప్రదేశ్ కు చెందిన మతిలేష్ సింగ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఒకరికొకరు ఢిల్లీలో పరిచయం అయ్యారు. ఢిల్లీలో వీళ్ళిద్దరికి ఒక డ్రగ్ స్మగ్లర్ పరిచయం అయ్యాడు. ఏపీ రాజమండ్రిలో గంజాయి తీసుకుని న్యూఢిల్లీకి రావాలని గంజాయి తెచ్చినందుకు భారీగా డబ్బులు ఇస్తానంటూ ఒప్పందం చేసుకున్నాడు. ఇందులో భాగంగా గత నెల 6వ తేదీన ఇద్దరికి ఒక కారు ఇచ్చి రాజమండ్రి పంపించారు. అక్కడి నుంచి ఒడిశాలోని మల్కాన్గిరి ప్రాంతానికి తీసుకెళ్లి గంజాయి ప్యాక్ చేసి కారును ఇద్దరికి అప్పగించారు. దీంతో ఈ ఇద్దరు గంజాయితో ఢిల్లీకి వెళ్లి ప్రధాన డ్రగ్ స్మగ్లర్ కు అప్పగించారు. ఈ క్రమంలోనే మరోసారి గంజాయి తెచ్చేందుకు ఢిల్లీ డ్రగ్ ప్లేడర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. 10 రోజుల క్రితం ఇద్దరు ట్రైన్లో రాజమండ్రి చేరుకొని అక్కడ డ్రగ్ విక్రయించే వ్యక్తులను కలిశారు. అక్కడ 90 కిలోల గంజాయితో ఉన్న కారును ఈ నెల 22న ఇద్దరికి అప్పగించడంతో నంబర్ ప్లేట్ మార్చుకుని ఢిల్లీకి బయలుదేరారు. కాగా చౌటుప్పల్లోని పతంగి టోల్గేట్ వద్దకు రాగానే మహేశ్వర్ ఎస్ఓటీ చౌటుప్పల్ పోలీసులు కారును ఆపి తనిఖీలు చేయగా అందులో 90 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ మేరకు ఆఫ్రిది మతిలేష్లను అరెస్టు చేసి గంజాయి కారును స్వాధీనం చేసుకున్నారు. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.